అయిపోయింది. నా జీవితం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. అసలు ఏం జరిగిందో అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. ఇంకా ఏం చెప్పాలి? ఇన్నాళ్ళు ఆత్మాభిమానంతో బ్రతికిన నీ కూతురు ఇవాళ చచ్చిపోయింది. విద్యని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళానా? అక్కడ ఏం జరిగిందంటే మీ ఇద్దరు కలిసి ఎందుకు వచ్చారు? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉంది. నీ చేత తాళి కట్టించుకున్న దానిగా నీ తప్పుడు తిరుగుళ్ళని ప్రశ్నించే అధికారం నాకుంది. ఏంటే ఉండేది? నీ దిక్కున చోటు చెప్పుకో. గెట్ లాస్ట్. నీ దిక్కున్న చోటు చెప్పుకోపో అన్నాక, పబ్లిక్ గా వాళ్ళిద్దరు బరి తెగించి తిరుగుతున్నాక ఇప్పుడు ఏం చేయను? చెప్పు మమ్మీ, ఏం చేయమంటావు? బ్రతకనా చావనా? అదిగో మీ డాడీ వచ్చారుగా, అడుగు. అమ్మా సౌందర్య, ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందా? నా అల్లుడు మంచోడు, నా అల్లుడు మంచోడు అంటారుగా. ఆ అల్లుడే కుండ బద్దలు కొట్టినట్టు నాకు నువ్వొద్దు, మా వదినే నాకు బుద్దు అన్నాడట. ఇదెక్కడి అన్యాయం అని అడిగితే సౌందర్యని కొట్టినంత పని చేశాడు. నా ఇష్టం, నేను అర్చన కలిసి తిరుగుతాం, దొర్లుతాం, పొర్లుతాం, నీ దిక్కున్న చోట చెప్పుకోపోవే అని తోసి పడేశాడట. సంగీత, సిగ్గులేదు అలా మాట్లాడడానికి? డాడీ, అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా. అవసరం లేదు, మొత్తం తెలుసు నాకు. మీ తల్లి కూతుళ్ల కుళ్ళు బుద్ధులు తెలుసు. దేవత లాంటి అర్చన మంచి మనసు తెలుసు. అందరి కళ్ళు కప్పి మరిదితోనే రంకు సాగించే అది ఒక దేవత. నోర్మోయ్, సాటి ఆడదాని మీద అన్యాయంగా నిందలేస్తే కళ్ళు పోతాయి. సౌందర్య, ఇప్పటికే మీ అమ్మ మాటలు విని నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు. అవును, నువ్వు అనుకుంటున్నట్టు అర్చన చెడ్డదే అయితే నీ భర్త మీద నువ్వే తప్పుడు కేసు పెట్టిన రోజున కంగారుగా నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి, అంకుల్, ఎలాగైనా వాళ్ళ కాపురం కూలిపోకుండా మీరే కాపాడండి అని బతిమాలేది కాదు. కృష్ణ మీద ఇచ్చిన కంప్లైంట్ని ఎలాగైనా సౌందర్య చేత వెనక్కి తీసుకునేలా చేయండి అని కన్నీళ్లు పెట్టుకుని ప్రాధేయపడేది కాదు. అదంతా నిజం కాదు, నాటకం. ఏది నిజమో ఏది నాటకమో నాకు నువ్వు చెప్పక్కర్లేదు. మీ అమ్మ తప్పుడు పెంపకంలో పెరిగినందుకు నీకు కూడా తప్పుడు బుద్ధులే వచ్చాయి. అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు, ఎట్నుంచి చూసినా నటన అనేది మీలోనే తప్ప అర్చన లాంటి అమాయకురాల జీవితంలో మచ్చు కూడా కనిపించదు. మొగుణ్ణి కేర్ చేయని మీ అమ్మకి మొగుణ్ణి వదిలేసి దూరంగా ఉంటున్న నీకు ఆ మొగుళ్ళు ఏం చేస్తే ఏంటి, ఎలా తిరిగితే ఏంటి? విన్నావా మమ్మీ? మీ డాడీ కూడా మగవాడే కదా, అందుకే అల్లుడి సైడే మాట్లాడుతున్నారు. మమ్మీ, ఇంత అవమానం జరిగాక ఇక లాభం లేదు, ఏదో ఒకటి చేసి తీరాలి. అదే ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. వాళ్ళిద్దరూ తెగించేదాకా వచ్చారు అంటే దెబ్బ ఎక్కడ కొట్టాలి? ఏదైనా ప్లాన్ తట్టిందా? ఎస్, అర్చన జీవితాన్ని సర్వనాశనం చేసే ప్లాన్. బ్రతికినంత కాలం కుళ్ళి కుళ్ళి ఏడ్చి చచ్చేలా చేసే ప్లాన్. అర్చన, యు ఆర్ ఫినిష్డ్.
బరి తెగించేశారన్నమాట. ఇంతకీ ఆ కడుపు బావగారి పుణ్యమేనా లేక ఈ మరిది గారి పుణ్యమా? అరే, వదినకి ఇవ్వాల్సిన టాబ్లెట్స్ మర్చిపోయానే. అవునవును, వదిన మరుదులు అనే అందమైన ముసుగులో అక్రమ సంబంధం పెట్టుకున్న మీరు మాత్రమే మనుషులు. వదినా, నీకు డాక్టర్ గారు రాసిచ్చిన టాబ్లెట్స్. ఏంటి ఆ సౌందర్య మాటలు తలుచుకుని బాధపడుతున్నావా? దానికి జన్మల బుద్ధి రాదు. ఎందుకు ఎందుకు కృష్ణ సౌందర్యకి నా మీద ఇంత కక్ష? తనకి నేనే అన్యాయం చేశానని పగబట్టినట్టు ప్రతిసారి నన్ను ఎందుకు ఇలా చేస్తోంది? ప్లీజ్ ముందు కళ్ళు తుడుచుకో. నువ్వు నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలని డాక్టర్ గారు చెప్పారు కదా. ప్రశాంతంగా ఎలా ఉండగలను? కళ్ళు మూసినా తెరిచినా సౌందర్య మాటలే నా మనసును చిత్రవద చేస్తున్నాయి. ఎన్ని అవమానాలు భరిస్తూ కూడా ఇంకా నేనెందుకు బ్రతికున్నానా అనిపిస్తోంది. ఈ పేగు బంధం అడ్డుపడకపోతే, కుక్కడి విషం తాగి ఒకేసారి చచ్చిపోతే. తప్పు తప్పు వదినా, అలాంటి అశుభం మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకో. నువ్వు ఇంటికి పెద్ద కోడలివి, మా అన్నయ్య వారసుడికి జన్మనివ్వబోయే తల్లివి. ఆ పుట్టబోయే బిడ్డ కోసమైనా నువ్వు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఇంకొకసారి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నా మీద ఒట్టే. కృష్ణ. అవును, కృష్ణనే, నీ మరిదిగా చెప్తున్నాను. నీకు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ముందు కళ్ళు తుడుచుకో. ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుంచుకో. ఈ కృష్ణ బ్రతికుండగా ఇక నిన్ను ఎవరు ఏమి అనరు, అననివ్వను. సౌందర్య కాదు కదా, ఈ లోకం మొత్తం దండెత్తి వచ్చినా సరే ఒంటి చేత్తో సమాధానం చెప్తాను. కృష్ణ, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చారా? డాక్టర్ గారు ఏమన్నారు? ఏ ప్రాబ్లం లేదు కదా? ఆహా, అలాంటిదేమీ లేదన్నయ్య. బలానికి మందులు రాసిచ్చారు, వదిన రోజు వాడమన్నారు. ఆ మందులే ఇచ్చొస్తున్నాను. థ్యాంక్ యూ రా. హాస్పిటల్కి వెళ్లే దారిలో సడన్గా ఫోన్ వచ్చేసరికి ఏం చేయాలని టెన్షన్ పడ్డాను. లక్కీగా నువ్వు దారిలో కనపడి మీ వదిని హాస్పిటల్కి తీసుకెళ్ళావు. అదేం మాట అన్నయ్య, నీ తమ్ముడిగా ఇది నా డ్యూటీ. అర్చన, కృష్ణ చెప్పాడు డాక్టర్ ఏ ప్రాబ్లం లేదన్నారటగా. థ్యాంక్ గాడ్. టాబ్లెట్స్ అన్ని రెగ్యులర్ గా వాడాలి సుమా, లేకపోతే మన జూనియర్ గాడికి కోపం వస్తుంది. అర్చన, ఒక్కో నెల గడిచిపోతున్న కొద్దీ ఎప్పుడెప్పుడు మన బిడ్డ బయటకు వస్తాడా అని వాణ్ణి ఈ చేతులతో ఎత్తుకుని ఎప్పుడెప్పుడు ముద్దాడతానా అని ఆరాటంగా ఉంది.
పనిలో బిజీగా ఉన్నప్పుడు కూడా మనసులో వాడి గురించి ఆలోచన. నువ్వు, నేను, మనతో పాటు లల్లి, బుజ్జిగాడు. తలుచుకుంటేనే ఆ ఊహ ఎంతో మధురంగా ఉంది. మగవాణ్ణి నాకే ఎలా ఉంటే తల్లివి కాబోయేదానివి నీకెలా ఉంటుందో మాటల్లో చెప్పలేవు కదూ. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, డెలివరీ టైం దాకా నీ మనసులో ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు. రోజు టైంకి తినటం, మందులు వేసుకోవడం, హ్యాపీగా ఉండటం. సరేనా? సరే. శ్రీనివాస్. ఎస్ సార్. ఈ ఆఫీసర్ ఎప్పుడొస్తాడయ్యా? సార్ మిశ్రా గారి టైం అంటే టైమే. ఖచ్చితంగా 10 గంటలకల్లా వచ్చేస్తారు సార్. గ్యారంటీగా ఈ లైసెన్స్ మనకే వస్తుంది సార్. మనతో పోటీకి కోటి కూడా వచ్చినట్టున్నాడుగా. వస్తే ఏంటి సార్, మీకు విషయం చెప్పనా? ఈ ఆఫీసర్ ఉన్నాడే పక్కా నార్త్ ఇండియన్. బిజినెస్కి లైసెన్సులు ఇచ్చే విషయంలో చాలా స్ట్రిక్ట్. నచ్చిన వాళ్ళకే ఇస్తాడు, లేకపోతే ఇవ్వను పొమ్మంటాడు. లంచాలు తీసుకోడు, రికమెండేషన్లు ఒప్పుకోడు. అయినా గవర్నమెంట్ ఈ పోస్టులోకి ఇలాంటి వాడిని వేసిందేంటయ్యా? మరి గ్రామీణాభివృద్ధి పథకాల కింద కాంట్రాక్టులు దక్కించుకోవడం అంటే మాటలా సార్? లక్షల్లో లాభం ఉంటుంది. అది తెలుసులేవయ్యా. ఆ కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే ఈ లైసెన్స్ కావాలనేగా వచ్చింది. ఈ మిశ్రా చాలా స్ట్రిక్ట్ అంటున్నావు, మరి మనకే ఇస్తారంటావా? సార్ ఈ లైసెన్స్ తప్పకుండా మీకే వస్తుంది. ఎందుకో చెప్పనా? ఈ ఆఫీసరు ఇంగ్లీష్లో తప్ప మరే భాషలోనూ మాట్లాడు. ఒకళ్ళకన్నా ఎక్కువ మంది ఉంటే ఓ పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళకే లైసెన్స్ ఇస్తాడు. పరీక్ష ఏంటయ్యా? అదే సార్, మిశ్రా గురించి ముందే కనుక్కోమన్నారు కదా, కనుక్కున్నాను. లైసెన్సులు ఇచ్చేటప్పుడు ఆయన పాటించే పద్ధతి ఇదే. ఈయన గారికి దేశభక్తి, చాదస్తం రెండూ ఎక్కువే. గ్రామీణాభివృద్ధి పథకాల కోసం కాబట్టి దేశానికి సంబంధించి తనకు తోచిన ఏదో ఒక టాపిక్ చెబుతాడు. 2 నిమిషాల్లో గడగడ ఇంగ్లీష్లో చెప్పమంటాడు. ఎవరు బాగా చెప్తే వాళ్ళదే లైసెన్స్. ఇది ఎక్కడ పరీక్షయా? లైసెన్స్ ఇవ్వడానికి అర్హతలు చూడాలి కానీ ఈ పరీక్షలు గొడవ ఏంటి? తప్పదు సార్, ఆఫీసర్ పోస్ట్ పవర్ అలాంటిది. అయినా మీకేంటి సార్, ఇంగ్లీష్లో గడగడలాడిచ్చేస్తారు. ఆ కోటి 6వ క్లాస్ టైప్ కదా, ఇంగ్లీష్లో మాట్లాడలేక బెబ్బెబ్బే అంటాడు. అప్పుడు ఆ లైసెన్సు మీదే, రాబోయే లక్షల కాంట్రాక్టు మీదే. కోటి, ఇన్నాళ్లకు దొరికావురా. I am Harshavardhan. Nice to meet you. Koteshwar Rao. Namaskar. Please come in.
Mr. Harshvardhan and Mr. Koteswara, you both are the competitors for this license. Okay, cool. You may be aware of the procedure followed here. ఎస్ సార్. Okay, come here. Please explain this. ద ఇండియా ఆఫ్ మై డ్రీమ్ ఈ టాపిక్ మీద క్లుప్తంగా చెప్పండి సార్. Mr. Harshvardhan, you start first. The India of my dreams. Yes, India is an important country in the world, scientifically, economically, politically, and militarily. Yes, this is the India of my dreams. Very good. Thank you. Now, Mr. Koteswara, you start. The India of my... Come on, proceed. India of my dreams. India is an ideal country which has a perfect place for democracy. There's a lot of scope for the economic development of the country, and every citizen should be truly educated. There should be free and fair elections, and real patriots should be elected as people's representatives. This is the India of my dream. Wonderful, wonderful, superb. Wonderful, Mr. Koteswara. Now I am impressed. Thank you, sir. Now this license is sanctioned to none other than Mr. Koteswara. Congratulations. ఆరో క్లాస్ అనుకుంటే అదరగొట్టేసాడేంటి సార్? Shut up. Hello. Talent ఎవడబ్బా సొత్తు కాదు.